అందరికీ నమస్తే. పోలీసు వాళ్ళకు పెద్ద కష్టం వచ్చింది. పోలీసు వాళ్ళకి ఏం కష్టం వచ్చింది? పొద్దుగాల లేస్తే అధికార పార్టీ నేతలకు, అధికార పార్టీ ఎమ్మెల్యేలకు బాగానే కాపలా కాస్తున్నారు కదా! అంటే నిజంగానే వాళ్ళకి కాపలా కాయడమే వీళ్ళకి పెద్ద కష్టం. మొన్న ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే ఇగో ఈయన చనిపోయిండు. ఈ పెద్దాయన చనిపోయిండు. ఎట్లా చనిపోయిండంటే యూసుఫ్‌గూడ ఫస్ట్ బెటాలియన్‌లో పోలీస్ ఆఫీసర్ ఈయన. ఏఆర్ఎస్ఐ అసిస్టెంట్ రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్ ఈయన పోస్టు. ఆయనకు డ్యూటీలో ఉన్నాడు. డ్యూటీలో ఉన్నాడు. ఎన్ని గంటలకంటే ఆల్మోస్ట్ ఆ రోజు 2 డేస్ బ్యాక్ ఇది జరిగింది ఇది. ఆయన క్వార్టర్‌లో ఉన్నాడు. ఫస్ట్‌లో ఆయన అదే ఏరియాలో యూసుఫ్‌గూడ ఏరియాలో క్వార్టర్స్‌లో ఉన్నాడు. ఆయనకు ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందయింది. ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందయ్యి ఒక హాస్పిటల్‌కి తీసుకుపోయారు. తీసుకొని పోతే అప్పటిదాకా బాగానే చెక్ చేసిండ్రు. ఈయనకు అర్జెంట్‌గా ఆపరేషన్ చేయాలి. ఐసీయూలో చేర్చుకున్నారు. అంతా అయిపోయింది. ఈయన పోలీస్ అని తెలవంగానే లేదు 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 మా హాస్పిటల్‌లో బెడ్లు లేవు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. ఎందుకనంటే పేమెంట్ కావాలి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఇన్సూరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ ఇన్సూరెన్స్. డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ పే చేయాలి. రియంబర్స్ చేయాలి. పాతయన్నీ పెండింగ్‌లో పెట్టడంతోన హాస్పిటల్స్ అట్లా వ్యవహరించింది. ఆ హాస్పిటల్ పేరు నేను చెప్తా. ఒకసారి వాళ్ళ కొలీగ్ మాట్లాడతారు వినందాం. విన్న తర్వాత మనం మాట్లాడదాం. రక్షించలేకపోయారండి. ఫస్ట్ బెటాలియన్ చెందినటువంటి ఏఆర్ఎస్ఐ జనార్దనరావు సార్ గారు అతను శ్వాస సమస్యతో హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ చెకప్ చేసి అక్కడ ఎమర్జెన్సీ ఉంది ఖచ్చితంగా అడ్మిట్ చేయాలని చెప్పేసి ఫస్ట్ అన్నారు. తర్వాత పేషెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని తెలిసిన వెంటనే బెడ్స్ ఖాళీగా లేవు, వేరే హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని చెప్పేసి అన్నారు. వేరే హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపు అతను కన్ను మూశారు. హాస్పిటల్ యొక్క నిర్లక్ష్యం అండి. ఆరోగ్య భద్రత కార్డు ఉన్నా కూడా చికిత్స అందించలేదండి. ఈ హాస్పిటల్ అనే కాదు, ఆరోగ్య భద్రత లిస్ట్ లో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్ లో చాలా వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అనగానే ముఖం చాటేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే రాష్ట్రానికి ఒక పెద్ద కొడుకులు అంటున్నాడండి. నిజంగా 24 గంటలు డ్యూటీ చేస్తూ కంటికి నిద్ర లేకపోయినా, కడుపు తిండి లేకపోయినా ప్రజలకి రక్షణ కల్పిస్తూ అతని కుటుంబం సైతం ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ప్రజల రక్షణ శాంతి భద్రతలకై నిరంతరం శ్రమిస్తున్నారు. ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వం స్పందించాలండి. ఎందుకంటే మేము వేరే ప్రభుత్వ ఉద్యోగులు లెక్క లాయర్, టీచర్, డాక్టర్, జేజెమ్స్ వీళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి మాకు జీతాలు పెంచండి, మాకు టీఎల్ కావాలి, డిఎల్ కావాలి, మాకు పెండింగ్ బిల్స్ కావాలని చెప్పేసి వీళ్ళు ధర్నా చేస్తూ ఉంటారు. ఏ రోజు కూడా పోలీసు వాడు ధర్నా చేయలేదు. ఎందుకంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి ఒక విశ్వాసము, మాకు డ్యూటీ అంటే మాకు ఒక బాధ్యత అండి. అందుకే మేము మాకున్నటువంటి సమస్య ఏదైనా ఉందంటే ఇది ఆరోగ్య భద్రత ఒకటే. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అందరి నుంచి కూడా కోరుకునేది ఒకటే అండి, ఆరోగ్య భద్రత లిస్ట్ లో ఉన్నటువంటి ఎలిజిబుల్ హాస్పిటల్స్ అన్ని కూడా అప్డేట్ చేసి అందులో మాకు మరియు మా కుటుంబ సభ్యులకి వైద్యం అందించాలని చెప్పేసి ఉన్నతాధికారులకు మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటామని ఖచ్చితంగా చేస్తారని చెప్పి నమ్ముతూ జై హింద్. అర్థమైంది ఆయన బాధను. వాళ్ళ సార్ అంటే ఆయన జనార్దన్ ఆయన చనిపోయాడు. హాస్పిటల్ తీసుకపోతే ఈయనకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నారు. ఈయన పోలీస్ అనగానే ఇక పోలీస్ అంటే డబ్బులు ఆహార భద్రత, ఆరోగ్య భద్రత కార్డ్స్ ఉంటాయి గవర్నమెంట్ ఉద్యోగులు అందరికి కూడా. గవర్నమెంట్ ఇవ్వాలి డబ్బులు. గవర్నమెంట్ ఇస్తుందన్న నమ్మకం లేక లేవు బెడ్లు ఖాళీ లేవు, మీరు వేరే హాస్పిటల్ పోండి అంటే వేరే హాస్పిటల్ పక్కన ఏదో హాస్పిటల్ తీసుకుపోయే లోపల ఆయన చనిపోయాడు. ఇది పోలీసు వాళ్ళ పరిస్థితి రాష్ట్రంలో. మరి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి హాస్పిటల్స్కి? మరి ఎందుకు అసలు ఇప్పటిదాకా ఇదంతా జరిగి 3 రోజులు అయింది. ఇన్సిడెంట్ జరిగి 3 డేస్ అయింది. ఇప్పటిదాకా అసలు స్పందన లేదు. ఆయన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పింది. ఆయన మొత్తం చెప్పలేకపోయింది. నేను చెప్తా ఆయన విషయాన్ని మొత్తం కూడా నేను చెప్తా. ఏమైందంటే ఆ క్వార్టర్స్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటా ఈయన. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే జనార్దన్ రావు ఏఆర్ఎస్ఐ గారికి ఊపిరి అంతగా ఇబ్బందులు ఆయన ఇబ్బంది పడుతున్నాడు చూసి వాళ్ళ కొడుకు ఫోన్ చేసినట్టు ఈయనకు. ఎప్పుడు అర్ధరాత్రి 2:56 ఫోన్ చేస్తే కిందికి వెళ్ళి ఆయన పట్టుకొని, ఆయన ఆయాసపడుతున్న ఆయన పట్టుకొని అక్కడ నుంచి కుటుంబ సభ్యులు కలిసి దగ్గరలో ఉన్న యశోద హాస్పిటల్ సోమాజిగూడకు తీసుకుపోయారంట యూసుఫ్‌గూడ నుంచి. 3:10 మేము అక్కడికి చేరుకున్నాము. ఎమర్జెన్సీ డాక్టర్లు వెంటనే స్పందించి చికిత్స ప్రారంభించారు. 30 నిమిషాల తర్వాత కార్డియాలజీ డాక్టర్ వచ్చి 2D ఈకో పరీక్షలు చేశారు. కాసేపు అయిన తర్వాత మరలా ఈసీజీ తీసిన తర్వాత డాక్టర్లు మమ్మల్ని కౌన్సిలింగ్ రూమ్లోకి పిలిచి పేషెంట్ని అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది, మీకు ఏమైనా ఇన్సూరెన్స్ ఉందా అని అడిగినారు. నేను ఇతను ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్నారు, ఆరోగ్య భద్రత వర్తిస్తుందని తెలియజేశాను. వెంటనే డాక్టర్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేవు, అయినా పేషెంట్ ఇప్పుడు స్టేబుల్గానే ఉన్నాడు అని మాట మార్చి వెంటనే ఎమర్జెన్సీ నుంచి తీసుకెళ్ళమని చెప్పిరట. ఎంత బతిమలాడినా అతను ఒప్పుకోకుండా మార్కెటింగ్ వారితో మాట్లాడండి, నాకు సంబంధం లేదని వెళ్ళిపోయాడు. మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తి వచ్చి ఆరోగ్య భద్రత వారికి ఇక్కడ రూమ్స్ అందుబాటులో లేవు, ఎంతసేపు బతిమలాడినా వాదించినా
అతను ఒప్పుకోకుండా వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్ళమని చెప్పిండు. ఉదయం 5 గంటల టైంలో బెటాలియన్ ఉన్నతాధికారులకు విషయం చెప్తే వారు హాస్పిటల్ మేనేజ్మెంట్‌తో మాట్లాడడానికి ఎంత ప్రయత్నం చేసినా ఎవరు రెస్పాండ్ రాలేదు, అందుబాటులోకి రాలేదంట. ప్రైవేట్ అంబులెన్స్ తీసుకొని వెంటనే దగ్గరలో ఉన్న ఆస్టార్ ప్రైమ్ హాస్పిటల్ తీసుకుపోయారంట వీళ్ళు. తీసుకొని పోతే అప్పటికే పరిస్థితి విషమించి హాస్పిటల్‌లో ఉన్నప్పుడే 2 సార్లు గుండెపోటు రావడంతో జనార్దన్ రావు గారు ప్రాణాలు కోల్పోయారు. సజీవంగా వ్యక్తి 4 గంటల వ్యవధిలో సజీవంగా హాస్పిటల్ తీసుకెళ్లిన వ్యక్తి 4 గంటల వ్యవధిలో నిర్జీవంగా మారాడు. యశోద హాస్పిటల్ సోమాజిగూడ నందు దాదాపు 3 గంటల సమయం ఉన్నా వారు కూడా అతని ప్రథమ చికిత్స మాత్రం అందజేయడం చాలా దురదృష్టకరం. ఈ దుస్థితికి పరిష్కారం ఎప్పుడు, ఎవరిని నిందించాలి, బాధ్యులు ఎవరు, ఎవరిని అడగాలి, ఎవరిని ప్రశ్నించాలి, ఎవరు ప్రశ్నించాలి ఆలోచించుకోవాల్సిన విషయం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన అంశాలని చెప్పి పోలీసు వాళ్ళ గ్రూపులో ఈ మెసేజ్ తిరుగుతుంది. నాకు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ పెట్టిన, అన్న మా పరిస్థితి ఏం బాగలేదు, కొంత చూడండి అన్న, కనీసం మా గురించి పట్టించుకునే దిక్కు లేదు, పొద్దుగలేస్తే చాలా దారుణంగా పనిచేస్తున్నాం, వీక్ ఆఫ్లు లేవు, సెలవులు లేవు, ఏమీ లేవు, 365 డేస్ డ్యూటీ చేస్తున్నామని. నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా చాలా నలిగిపోతున్నారు పోలీసు ఉద్యోగులు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ప్రభుత్వ హాలిడేస్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి, వీక్ ఆఫ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇందాక బ్రదర్ చెప్పినట్లు వాళ్ళు సమ్మెలు కూడా చేస్తారు. మరి పోలీసు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడాలి? పోలీసు వాళ్ళు వచ్చి ధర్నా చేసే ప్రసక్తి అవకాశం ఉండదు. కానీ వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు కూడా పనిచేయకపోతే పోలీసు వాళ్ళకి ఏమైనా అయితే ఆ హాస్పిటల్స్కి పోతే వాళ్ళు పట్టించుకోకపోతే ప్రభుత్వం పట్టించుకోదా? ప్రభుత్వం రెస్పాండ్ కావాలి. నేను ఇక్కడ యశోద హాస్పిటల్ గురించో ఇంకొక హాస్పిటల్ గురించి మాట్లాడలేను. అసలు ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ఏమున్నది, హెల్త్ రియంబర్స్మెంట్ ఏమున్నది? వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డు కింద వాళ్ళు వైద్యం చేసినప్పుడు వాళ్ళకి ప్రభుత్వం రియంబర్స్ చేయాలి కదా. ఇక మీరు పోలీసులను కూడా పట్టించుకోకపోతే ఎవరిని పట్టించుకున్నట్టు? జనాలనే పట్టించుకుంటలేరు, మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తలేరు. అది ఎప్పటి నుంచి పెండింగ్ ఉందో అసలు 3 డేస్ అయింది. జనార్దన్ రావు గారు పోయి 3 రోజులు అయింది. ఇప్పటికీ కనీసం ప్రభుత్వం పోలీస్ ఆఫీసర్ల సంఘం ఎడిపోయింది. పోలీస్ ఆఫీసర్ సంఘం ఉత్తర రాజకీయాలకు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎవరో అనంటే మాకు అవమానం జరిగింది, మాకు ఆత్మాభిమానం దెబ్బతినదని చెప్పి అనవసరమైన ప్రెస్ నోట్ ఇస్తారు కదా పోలీస్ అధికారుల సంఘం. ఇట్లాంటి ఇష్యూస్లో ఎందుకు పట్టించుకోదు? అంటే మీ అధికారుల సంఘం దేనికోసం, రాజకీయాల కోసం ఉన్నదా? అధికార పార్టీకి ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీకి ఒత్తాస పలుకుంటా, అవతల మీద బురద చల్లుకుంటా, ప్రతిపక్ష పోలే ఉన్న అనగానే మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ప్రెస్ నోట్ ఇక్కడ మీరు ఉన్నది. మీరు ప్రభుత్వంతో సాధించుకోవాలి కదా ఇట్లాంటివన్నీ. మీ కానిస్టేబుల్స్ మీ ఆఫీసర్లకే దిక్కు లేకపోతే మీరు ప్రజలకేం సాయం పడతారు, ప్రజలకేమి తోడుంటారు? మీరు పోలీసు వాళ్ళకే ధైర్యం లేకపోతే, పోలీసు వాళ్ళకు నాకేమైనా అయితే నా ఆరోగ్య భద్రత కార్డు ఉంది, నేను హాస్పిటల్కి వస్తే పనిచేస్తుంది, మీరు మీ కుటుంబానికి సపోర్ట్ లేకపోతే ప్రభుత్వము, ఇక మీరు ఎందుకు డ్యూటీలో ఉన్నట్టు? మీ సంఘం ఏం చేస్తుంది, మీ సంఘ నాయకులు ఏం చేస్తున్నారు? ఇది పెద్ద క్వశ్చన్. ఇది ఇక పొద్దుగాలు లేచి అధికారంలో ఎవరుంటే వాళ్ళకి భజన చేస్తున్నారు కాదు. మీ హెల్త్, తర్వాత మీ ఫ్యామిలీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఒక సంఘటన జరిగింది, బయటకు వచ్చింది, ఇంకా ఎన్ని జరిగినో తెలియదు, ఒక సంఘటన బయటకు వచ్చింది. హైదరాబాద్లో నడిబొండ జరిగింది కాబట్టి ఈ ఇష్యూ బయటకు వచ్చింది. మారుమూల గ్రామాలలో, మారుమూల మండలాలలో, మారుమూల పోలీస్ స్టేషన్లో పనిచేసే పోలీస్ అన్నల పరిస్థితి ఏంది? వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డులు పనిచేస్తున్నాయా? అసలు 3 రోజులు అయింది ఇష్యూ. ఎందుకు ప్రభుత్వం దీని మీద రివ్యూ చేయలేదు? ఎందుకు చెక్ చేయలేదు? అసలు నిజంగానే హాస్పిటల్లో అట్లా జరిగిందా, ప్రైవేట్ హాస్పిటల్లో? మరి మీరు డబ్బులు ఇవ్వకపోతే, కనీసం రెస్పాండ్ కాకపోతే మీరు కనీసం వాళ్ళతో మాట్లాడాలి కదా. వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నెక్స్ట్ అట్లా జరగకుండా చూసుకోవాలి కదా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? పోలీస్ అన్నకే భద్రత లేకపోతే, పోలీస్ వాళ్ళకే ఒక ఆరోగ్య భద్రత అనేది పనిచేయకపోతే ఇంకా మిగతా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఏందో? మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు పనిచేస్తున్నాయా? చూసుకున్నారా ఎప్పుడన్నా? వాళ్ళకు 5 డిఏలు బాకీలు ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు, ఈ గవర్నమెంట్ ఇచ్చినాక 2, అంతకుముందు 3. వాళ్ళకు ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, ఎవడు పట్టించుకోతో లేడు. మొత్తం ఉద్యోగ సంఘాల లీడర్లంతా రాజకీయాల మునిగి తేలుతున్నారు. ఈ పోలీస్ అధికారుల సంఘం ఏం చేస్తుందో తెలియదు కానీ మిగతా ఉద్యోగ సంఘాలు అయితే మొత్తం గవర్నమెంట్లో ఇంకా మేమే ముఖ్యమంత్రి అని ఒక ఆయన, నేనే అపోజిషన్ లీడర్ అని ఒక ఆయన, ఇట్లా చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. కానీ పోలీసుల ఇష్యూ మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా పోలీసు వాళ్ళని కూడా పట్టించుకోకపోతే ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళ సమస్యను పరిష్కరించాలి. వాళ్ళ ఆరోగ్య భద్రత కార్డులు ఎందుకు పనిచేస్తలేవు, ఎందుకు హాస్పిటల్స్ వాళ్ళు ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు? పోలీసు అనగానే అమ్మమ్మ వీళ్ళకి ఆరోగ్య భద్రత కార్డు ఉంటుంది, వీళ్ళు పైసలు ఇయ్యారని ప్రభుత్వం మీద ఎందుకు నమ్మకం కోల్పోయినాయి ప్రైవేట్ హాస్పిటల్స్? మాట్లాడండి ఒకసారి పిలిచి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.